అందరికీ నమస్కారం. కృష్ణ శతకంలో తర్వాత పద్యాలు చూద్దాం. ముందుగా హరిచందనంబు మేనున కరమొప్పెడు హస్తములను కంకణ రవముల్ ఉరమున రత్నము మెరయగా పరగితివౌ నీవు బాల ప్రాయము కృష్ణ. ఈ పద్యంలో శ్రీకృష్ణుని యొక్క రూపం ఏ విధంగా ఉందో బృందావనంలో వర్ణిస్తున్నాడు కవి. దీని తర్వాత పద్యంలో కూడా అదే మూర్తి వర్ణన ఉంటుంది. రెండు కలిపి చెప్పుకుందాం ఇప్పుడు మనం. దీని తర్వాత పద్యం ఏంటంటే, పాణితలంబున వెన్నయు వేణీమూలంబునందు వెలయగ పింఛం బాణి ముత్యము ముక్కున నాణ్యముగా దాల్చు లోకనాథుడ కృష్ణ. ఈ రెండు పద్యాల్లో కూడా ఈ చెప్పిన వర్ణన ఏ విధంగా ఉందంటే, మనకి లీలాశుకుడు రచించినటువంటి కృష్ణ కర్ణామృతంలో శ్లోకం ఉంది, దాని స్ఫురణకు తెస్తుంది. అది ఏమిటంటే, కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి విజయతే గోపాలచూడామణి. ఈ శ్లోకం స్ఫురణకు తెస్తుంది ఈ రెండు పద్యాలు. ఎందుకంటే ఇందులో కూడా శ్రీకృష్ణుని అదేవిధంగా వర్ణించాడు కవి. ఏమంటున్నాడంటే, హరిచందనంబు మేనున, నీ శరీరానికి, మేను అంటే శరీరం, శరీరానికి అంతటికీ కూడా హరిచందనం అలదబడి ఉంటుంది. ఆ హరిచందనం అలదుకున్నటువంటి మేను కరముప్పెడు హస్తములను కంకణ రవముల్, ఎంతో అందంగా, కరము అంటే రెండు అర్థాలు ఇక్కడ. ఏమిటి అంటే, మిక్కిలి, కరము అంటే ఎంతో ఎక్కువగా ఒప్పేటటువంటి, అందంగా ఉండేటటువంటి హస్తముల్లో, ఆ చేతులకి కంకణాలు ఉన్నాయి. అవి ఇటు అటు కదులుతూ ఉంటే శబ్దం చేస్తున్నాయి, ఆ రవం చేస్తున్నాయి అన్నమాట. ఆ ధ్వని ఎంతో రమణీయంగా వినిపిస్తోంది. ఇంకా ఉరమున రత్నము మెరయగా, ఉరము అంటే వక్షస్థలం, వక్షస్థలంలో కౌస్తుభం అనే రత్నాన్ని ధరిస్తాడు శ్రీకృష్ణుడు. ఆ రకంగా ఉరమున రత్నము మెరయగా పరగితివో నీవు బాలప్రాయము, నీ బాలప్రాయంలో అంటే చిన్న వయస్సులో నువ్వు ఉన్నప్పుడు ఈ విధమైన అలంకరణలన్నీ చేసుకుని నువ్వు ఒప్పుతూ ఉండేవాడివి. ఇంకా చేతిలో వెన్నముద్ద ఉండేది, పాణితలంబున వెన్నయు, అరచేతిలో వెన్నముద్ద. వేణీమూలంబునందు వెలయగ పింఛంబు, వేణీమూలము అంటే జూటం, జటాజూటంలాగా నడినెత్తిన వాళ్ళమ్మ కొప్పు పెట్టేది. ఆ కొప్పు చుట్టూ కూడా ముత్యాల సరాలు, రత్నాల సరాలు అలంకరించి ఆ మధ్యలో ఒక నెమలి పింఛం తాలూకుది పెట్టేది అందానికి. ఆ నెమలి పింఛం కూడా శ్రీకృష్ణుడికి ఎంతో అందాన్ని ఇచ్చేది. అందు గురించి ఇక్కడ కవి చెప్తున్నది ఏంటంటే, వేణీ మూలంబునందు అంటే ఆ జట మధ్యలో, మూలంలో అంటే ముందు ఉన్నటువంటి ఆ జటలో, కొప్పులో పింఛం అంటే ఆ నెమలి పింఛం తాలూకు ఆ ఈక, అది కూడా నువ్వు ధరించి ఉంటావు. అంతేకాదు, ముక్కున ఆణిముత్యం, ఆణిముత్యం ముక్కుకి పెట్టుకుని ఉంటావు. సాధారణంగా ఏంటంటే, గొల్లవాడిగా పెరిగాడు కదా శ్రీకృష్ణుడు, క్షత్రియ వంశంలో జన్మించాడు, కానీ పెరగడం అంతా కూడా గొల్లవాడ దగ్గర పెరిగాడు, యాదవుల దగ్గర. ఇప్పుడు యాదవులు అంటే ఇక్కడ రెండు అర్థాలు మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది మనం. యాదవులు అంటే అర్థం యదువంశంలో పుట్టిన వాళ్ళు అని అర్థం ఒకటి. యదువంశంలో పుట్టిన క్షత్రియులకి రాజ్యాధికారం లేదు. అందు గురించి వాళ్ళు యదువంశంలో పుట్టినా కూడా రాజులు కాలేదన్నమాట. అలాగా కృష్ణుడు యాదవుడయ్యాడు. అయితే లోకసామాన్యమైన అర్థంలో యాదవులు అంటే గొల్లవాళ్ళు అని చెప్తారు. అందు గురించి ఇక్కడ గొల్లపల్లిలో పెరిగాడు కాబట్టి కృష్ణుడు కూడా యాదవుడయ్యాడు. ఆ రకంగా వాళ్ళ తాలూకు వంశాచారం ప్రకారం ముక్కుకి ఒక ముక్కర లాంటిది కుట్టించుకుని దానికి ఒక ముత్యం ఉంటుంది, అటువంటిది ధరిస్తారు గొల్లపల్లిలో.
అది శ్రీకృష్ణుడికి కూడా ఉండేదన్నమాట. అందు గురించి ఇక్కడ కవి ఏం చెప్పాడంటే, ముక్కున ఆణిముత్యాన్ని ధరించావు. ఇంకా ఎంతో చక్కగా లోకనాథుడు అయినటువంటి నువ్వు ఈ విధమైన అలంకరణతోటి ఆ బృందావనంలో తిరుగుతూ ఉండేవాడి ఓ శ్రీకృష్ణ అంటూ ఈ 2 పద్యాల్లో కూడా ఆ శ్రీకృష్ణుడి తాలూకు అలంకరణ గురించి చెప్పాడు. ఆ తర్వాత పద్యం, మడుగుకు జని కాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి వెలయన్, కడువేడుకతో నాడెడు నడుగులు నా మదిని తలతు నచ్యుత కృష్ణ. మడుగుకు జని కాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి వెలయన్. ఆ శ్రీకృష్ణుడు గొల్లపిల్లలతో కలిసి ఆ బృందావనంలో ఆవుల్ని దూడల్ని మేపుకుని రావడానికి వెళ్ళేవాడు. అలా వెళుతున్నప్పుడు ఆ యమునా నది ఒడ్డున ఉన్నటువంటి అడవుల్లోని ఆ ప్రాంతాల్లోని తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ యమునా నది ఒక దగ్గర ఒక మడుగు కట్టి ఉంది. ఆ మడుగు దగ్గరికి వెళ్ళిన ఆవులు కానీ దూడలు కానీ ఆ గాలి పీలుస్తూనే చనిపోతున్నాయి. అంటే విషపూరితమైనటువంటి గాలి దాని మీద నుండి వీస్తోంది చుట్టుప్రక్కల. అందులో నీళ్లు కుతకుత ఉడుకుతున్నాయి వేడిగా. అది చూసి ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణుడు. ఆశ్చర్యపోయి పక్కనున్న గొల్లపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అడిగాడు, ఏమిటి ఈ సంగతి ఇది అంటే, ఈ మడుగులో దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, ఎవరైనా వెళ్ళారంటే చనిపోతారు ఆ విషవాయువులు పీల్చగానే. ఆ మడుగు మీద నుంచి పక్షులు ఎగురుతున్నా కూడా మాడి మసై పడిపోయావన్నమాట. అంతటి విషజ్వాలలు లేస్తూ ఉండేవి ఆ మడుగులో నుండి. కాళింది హ్రదం అది. అందు గురించి ఇక్కడికి వెళ్ళొద్దు అని గొల్లపిల్లలు చెప్పారు. చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ నివాసయోగ్యంగా ఉన్న చోట ఇటువంటి విషవాయువులు వస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? అందు గురించి ఈ మడుగులో ఉన్న వాళ్ళని, ఆ విషవాయువులు ఎవరైతే వెలువరింప చేస్తున్నారో వాళ్ళని నేను ఇక్కడి నుంచి వెడలగొడతాను అనే నిశ్చయం చేసుకుని ఆ పక్కనే ఉన్న ఒక చెట్టుని ఎక్కి ఆ చెట్టు మీద నుంచి గుభీయమని ఆ కాళింది హ్రదంలోకి దూకాడు. దూకగానే అల్లకల్లోలం అయిపోయాయి నీళ్లు. అందులో కాళీయుడు అనేటటువంటి సర్పం నివసిస్తున్నాడు. ఆ కాళీయుడు గరుత్మంతుడి బారి నుండి తప్పించుకోవడానికి ఆ మడుగులో దాక్కుని ఉన్నాడు. అయితే కాళీయుడికి సర్పం కాబట్టి సహజమైనటువంటి ఆ విషం వెడలగక్కుతూ ఉండడం వల్ల మడుగంతా కూడా విషపూరితం అయిపోయింది. ఆ నీళ్లు తాగిన వాళ్ళు కానీ అక్కడి గాలి పీల్చిన వాళ్ళు కానీ చనిపోతున్నారనమాట. అందుకు శ్రీకృష్ణుడు ఆ మడుగులోకి దూకినప్పుడు కాళీయుడు గర్వంతో ఉన్నాడు. నన్నెవ్వరూ కూడా ఇక్కడ ఎదిరించలేరు, నన్ను ఎవరూ కూడా జయించలేరు అన్న గర్వంతో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ చిన్న బాలుడైన కృష్ణుడు ఆ కాళింది మడుగులో దూకాడో కోపం వచ్చి వెంటనే తన తోకతోటి చుట్టలు చుట్టేశాడు శరీరం చుట్టూ కృష్ణుడికి. చుట్టేసిన తర్వాత కొంతసేపు కృష్ణుడు ఏమీ తెలియనట్లుగా ఉండిపోయాడు. ఆ తర్వాత శరీరాన్ని అంతా పెంచేశాడు. పెంచినప్పుడు ఏమైందంటే చుట్టలన్నీ విడిపోయాయి. విడిపోయిన తర్వాత తన తాలూకు ఆ చేతులతోటి ఆ కాళీ సర్ప యొక్క తోకని పట్టుకుని దాన్ని బాగా పిడిగుద్దులు గుద్దుతూ కాళీయుడిని చాలా అలసిపోయేటట్టుగా చేశాడు యుద్ధం చేసి. ఇంకా కాళీయుడు ముందు విషం కక్కాడు, అగ్నిజ్వాలలు వెలువడింప చేశాడు. కృష్ణుని ఏ విధంగానైనా సరే హాని చేద్దామని చూశాడు, కానీ అతని వల్ల కాలేదు. ఆఖరికి సొమ్మసిల్లిపోయాడు కాళీయుడు. సొమ్మసిల్లిపోయి పడగలు దించుకొని ఉండిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్క ఎగిరి ఆ పడగల మీద నిలబడ్డాడు. కాళీయుడి పడగల మీద నిలబడి భరతనాట్య పద్ధతిలో అడుగులు కదుపుతూ నృత్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ నృత్యం చూస్తూ ఉంటే దేవతలు కూడా మైమర్చిపోయారు. చుట్టూ ముందు గోపకులు, తర్వాత గోపికలు అందరూ కూడా కృష్ణుడు ముందు దూకగానే మరణిస్తాడేమో అని భయంతో ఆక్రందించారు. కానీ కొంతసేపటి తర్వాత ఎప్పుడైతే శ్రీకృష్ణుడు కాళీయుడి పడగల మీద నృత్యం ప్రారంభించాడో అందరూ కూడా ఆనందంతో కేరింతలు కొట్టారనమాట. ఆ రకంగా కాళీయుడి గర్వాన్ని అణిచివేశాడు. అప్పుడు కాళీయుడు భార్యలు వచ్చి ప్రాణదానం చేయమని భర్తకి మోకరిల్లి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు, సరే నేను నీకు ప్రాణదానం చేస్తాను కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఈ మడుగును వదిలిపెట్టి పో సముద్రంలోకి అని చెప్పాడు. అప్పుడు నేను వెళితే నన్ను గరుత్మంతుడు శిక్షిస్తాడు, అందుకే ఇక్కడ దాక్కున్నానని కాళీయుడు చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నీ పడగల మీద నేను అడుగులు మోపాను కదా, నా పాద చిహ్నాలు నీ పడగ మీద ఉంటాయి, అవి చూసినప్పుడు ఆ గరుత్మంతుడు నీ దగ్గరికి రాడు, నీ జోలికి రాడు అని చెప్పి అభయం ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ విధంగా కాళింది మడుగుని ఆ విషజ్వాలలు విషవాయువులు లేకుండా శుభ్రం అయ్యేటట్టుగా చేశాడు శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో. ఆ కథనే ఇప్పుడు ఈ పద్యంలో చెప్తున్నాడు కవి.
మడుగుకు జని అంటే కాళింది మడుగుకి వెళ్ళి కాళేయని పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెలయన్. ఆ భరతనాట్యం చేసిన విధంగా నువ్వు అడుగులు కదుపుతూ కడు వేడుకతో ఆడెడు అడుగులు. ఆ పాదాలు ఎలాగున్నాయి నృత్యం చేస్తూ ఉంటే చూడటానికి కళ్ళకి అంటే 1000 కళ్ళైనా సరిపోవు, అంత అందంగా ఉంది ఆ నృత్యం. అటువంటి ఆ అడుగులు నీ పాదార విందాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదార విందాలని నా మదిని తలతూ, నా మనసులో నేను తలుచుకుంటూ వాటికి మొక్కుతున్నాను. అచ్యుత అంటే చ్యుతి లేనివాడు, అచ్యుతుడు అంటే చ్యుతి అంటే నాశనం, నాశనం లేనివాడు ఎప్పటికీ కూడా. అటువంటి ఓ శ్రీకృష్ణ, నీ పాదార విందాల్ని తలుచుకుంటూ నా మనస్సులో నేను నమస్కరిస్తున్నాను అని ఈ పద్యంలో చెప్పాడు. ఆ తర్వాత పద్యం, బృందావనమున బ్రహ్మానందార్భకమూర్తి వేణునాదము నీవా మందారమూలమున గోవింద పూరింతు వౌర వేడుక కృష్ణ. ఆ బృందావనంలో శరత్పూర్ణిమ వచ్చినప్పుడు ఆ వెన్నెలలో ఆ మందార వృక్షం దగ్గర నిలబడి వ్యత్యస్త పాదార విందంతో వేణువుని పూరిస్తూ ఉంటే ఆ గోకులంలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా మైమర్చిపోయారు. ఆవులు పశువులు కూడా మైమర్చిపోయాయి, గోపికలు మైమర్చిపోయి ఇళ్ళు వాకిళ్ళు కూడా వదిలిపెట్టి నీ దగ్గరికి పరుగు పరుగున వచ్చేశారు. అటువంటి ఆ వేణునాదం ఈ లోకమంతా నిండిపోయి ఉండగా నువ్వు ఆ బృందావనంలో పూరించావు వేణునాదాన్ని. ఆ గోవిందుడివైన నువ్వు ఆ వేణునాదాన్ని పూరిస్తూ ఉంటే అందరూ కూడా మైమర్చిపోయారు కదా శ్రీకృష్ణ అంటూ ఆ ఘట్టాన్ని, అంటే శ్రీకృష్ణుడు శరత్పూర్ణిమ రోజున ఆ బృందావనంలో రాసలీల జరిపాడు గోపికలతో కలిపి. ఆ రాసలీల జరిపినటువంటి సందర్భాన్ని ఇక్కడ కవి గుర్తు చేసుకుంటున్నాడు అన్నమాట. ఈ రోజుకి ఇప్పటికి ముగిస్తాను. మళ్ళీ కొన్ని పద్యాలతో రేపు కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.